పాపం పద్మనాభం. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. ఏమే సారీ ఏమే చెప్పు. పెళ్ళై ఇన్ని రోజులైంది, ఎప్పుడైనా నా వీపు రుద్దావా? పక్కింటోళ్ళు కుక్కకి మాత్రం రోజు స్నానం చేయిస్తావు, పన్నీరు పౌడర్ పులుగుతుంటావు. ఎప్పుడో ఫస్ట్ నైట్ ఒక గ్లాసుడు పాలు ఇచ్చావు, ఆ తర్వాత ప్రేమగా ఒక అర గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావటే, దానికి మాత్రం రోజు బిస్కెట్లు పాలు ఫుల్గా తినిపిస్తావు. నీ కూడా కోపం వచ్చేసింది, నీకన్నా హీనమైపోయిందే నా బతుకు. ఇదిగో చూడు, నేనే ఎల్లప్పుడూ నీ పక్కనుండేది, ఆ కుక్క పక్కింట్లో ఉంటుంది, మర్చిపోకు. మా పక్కనే ఉంటూ ఛాన్స్ దొరికితే తోక జాడించే మొగాళ్ళ కన్నా ఈ తోకలున్న కుక్కలంటేనే నాకు ఇష్టం. వచ్చావు, నేను నీ మొగుణ్ణే. సారీ చంద్రమతి గారు, నేను నీ భర్తని. ఆ కుక్క మీద చూపించే ప్రేమలో పిసరంతా నా మీద చూపించావంటే నీ కాళ్ళ దగ్గర ఆ కుక్కలా పడుంటానే. ఆల్రెడీ అక్కడే పడుండవు. నిన్ను ఎక్కడుండాడు పద్దు? ఇక్కడుండావా? ఇలా రా. ఏంటి వస్తున్నాను, ఏం చేస్తారు ఏంటి? నిన్ను అలా కొట్టేశారంటే నేను చందునేమలేదు, చందు నన్ను తిట్టింది. నేను అందుకు కొట్టలేదు. మరి ఎందుకు కొట్టారు? ఈ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళిన ఆడ ఎమ్మెల్యేని మీ మగజాతి మాటలతో ఆమె గుండెని గాయపరిచారు. అసెంబ్లీ సాక్షిగా మాడజాతికి అవమానం జరుగుండాది. ఎక్కడో అసెంబ్లీలో ఆడజాతికి అవమానం జరిగిందని ఇంట్లో అల్లుడిని ఎలా కొడతారా? ఇది ఎక్కడైనా ఉందా? అయినా మగాళ్ళ మీద, అందులో అల్లుడి మీద చేయి చేసుకునే అత్తని మిమ్మల్ని చూసా. మేము ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి మీ మగాళ్ళకి చులకనైపోయాం. ఇక మీదట మీ పప్పులు అడుకో, జాగ్రత్త. రామ్మి, మనం జ్యూస్ తాగుదాం. రా. నన్ను కొట్టేసి వాళ్ళు జ్యూస్ తాగుతానంటారేంటి? నా కర్మ. అయ్యో బ్లడ్, నీ చెమ్మడా. నేనేడ్చాను అంటే ఒక అర్థం ఉందిరా. కారణం లేకుండా నువ్వెందుకు గడుస్తున్నావో చెప్పు. కారణం ఉంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి బావా, అందులో కిక్కే ఉండదే. ఏ కారణం లేకుండా కన్నీళ్ళు వస్తేనే క్రేజీగా ఉంటది. కారణం లేకుండా కన్నీళ్ళు పెడితే క్రేజీ కదరా, కన్నింగ్ ఫెలో అంటారు. ఇంతకీ ఎందుకు గడుస్తున్నావో చెప్పు. బావ ఏడుస్తుంటే ఏ బామ్మర్దైనా సంతోషంగా ఉంటాడా బావా? ఒక మగాడి బాధ ఇంకో మగాడికి అర్థమవుతుంది బావా. ఆగు, ఈ సామెత ఇంకోలా విన్నట్టుందే. అదే బావా, ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే అర్థమవుతుంది అంటారు. ఈ మధ్య కాలంతో పాటు సామెతలు కూడా మారినాయి బావా. అర్థమైందిరా. ఆడదాని ప్లేస్ లోకి మగాడొచ్చాడు, మగాడి ప్లేస్ లోకి ఆడదొచ్చింది. ఇప్పుడు మగాళ్ళందరూ ఎవరికీ చెప్పుకోలేని బాధలతో ఒంటరిగా బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారా? అందుకే కదా బావా మందుందే. ఆరోగ్యానికి హానికరమేమో. ఏం కథలరా, పైకి హానికరం లోపల లాలాజలం. తాగురి, సబ్ టైటిల్ వేసి తాగురి. ఆరోగ్యానికి హానికరమైన ఆడవాళ్ళ బాధలు భరించలేని మగాళ్ళకి మంచి మెడిసిన్ బావా. నిజమే రోయ్. ఎస్ బావా. హిమ్మత్ కరో ఇంగ్లీష్ పియో అన్నాడు ఓ మహానుభావుడు. అలా అన్నాడా? ఇంకెందుకు రాల్సాం, ఓపెన్ చేయడం మూత. దీంట్లో మందేది? తాగేసా, పచ్చ నాకేసా. మరి వాటర్ అక్కర్లేదు.
బావా మందు తాగుతా ఉంటే నీకు ఎట్టా అనిపిస్తూ ఉండదు బావా? మందు లోపలికి వెళ్తుంటే నేను స్వర్గంలోకి వెళ్తున్నట్టుంది. అదే కదా బావా మందు మహిమ అంటే. బావా మందు తాగితే బాగున్న లివర్ పాడైపోతుందని బాధపడాలో లేక బాధల్లో ఉన్న మనసు సంతోషంగా ఉంటుందని ఆనందపడాలో నాకు తెలియట్లేదు బావా. నాకు తెలుసు, చెబుతాను వినుకో. మనలా మనసు బాగోలేనప్పుడు మందు తాగితే ఫ్యూచర్ ఉండదు. తాగకపోతే ప్రజెంట్ మనం ఉండలేము. నువ్వు సూపర్ బావా, నువ్వు కింగు బావా. మీ అక్క గుద్దిన గుద్దులకి నీ ముద్దులేరా నాకు ఉపశమనం. చిన్నోడువైనా కూడా నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావురా. అసలు నేను ఎప్పుడు కింగునేరా. కానీ ఇంటికి వచ్చాకనే బయట కొంగు దోపుకుని చెంగు చెంగుమని ఒక వైపు నీ అమ్మ, చెప్తా అల్లుడు, వస్తావుగా అప్పుడు చెప్తా. ఇంకొక వైపు నీ అక్క. సింహాసనం మీద కింగులా ఉండవలసిన నన్ను శివకుక్కలాగా మూల కట్టిపడేశారా. బాధపడకు బావా, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కడుపు కాలితే కూటి కోసం వెళ్ళాలి, అదే కడుపు రగిలితే కొట్లాటకు వెళ్ళాలి. వెళ్ళు ప్రభాస్, వెళ్ళు. ప్రభాసా, పైకి లేచి వీరుల్లా వెళ్ళు. ప్రతీకారం తీర్చుకో. 1 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 మంది వచ్చినా కాటికి పంపే. ప్రభాస్ అంటున్నావు, రామ్ చరణ్ డైలాగులు ఊళ్ళో ఉండే బావా. ముందు నువ్వు వెళ్ళు, వీరుల్లా వెళ్ళి ప్రతీకారం తీర్చుకో. లే పెట్టందే, లే. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను. ఏంది బావా మెరీనా బీచ్ లో గాంధీ గారి విగ్రహంలో అట్ట ఉండిపోయినావు? ఓ కళ్ళ ఉండినావా బావో? మందు తాగినప్పుడే బావా మగాళ్ళ పౌరుషం తెలిసేదే. వెళ్ళు బావా, వెళ్ళు. ఆడవాళ్ల పెత్తనాన్ని అంతం చేసి ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా రాజు మగాడే అని నిరూపించు బావా. వీర ఊరగా దిద్దాను బావా, వెళ్ళంతే. ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలురా. కబడ్డీ 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 నీ అమ్మ, కబడ్డీ 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 నా పెళ్ళం అయిపోయారు. కబడ్డీ 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 కబడ్డీ. వసే పెళ్ళమా, పెళ్ళమా రావే, నెల్లూరి పొట్టి గిత్త రావే. ఏమే గొంతు చించుకుంటే గాని రారా? ఎక్కడే నీ అమ్మ మహిళా మండలి అధ్యక్షులు రమ్మను. మా అల్లుడు గారు పిలుస్తా ఉండారు. రా. ఏందంట? ఏంది? ఏందా? ఏంది? ఈ రోజు ఈ పద్మనాభం అంటే ఏంటో మీకు రుచి చూపిస్తానే. ఆహా, ఎక్కడో అసెంబ్లీలో ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందని ఈ కొంపలో నన్ను పట్టుకుని చిత్రహింసలు పెడతారా? చూడండి, లుంగి ఎగ్గడతా, మిమ్మల్ని మడత పెడతా. అత్తరౌడి పెళ్ళాంకేడి కబాడి, కబాడి పెళ్ళాం రౌడి అత్తకేడి కబాడి, కబాడి అత్తరౌడి పెళ్ళాంకేడి కబాడి, అత్తరౌడి పెళ్ళాంకేడి కబాడి, కబాడి 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 అత్తరౌడి పెళ్ళంకేడి కబాడి, కబాడి 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 అత్తరౌడి పెళ్ళంకేడి కబాడి. అత్తరౌడి పెళ్ళంకేడి నన్ను ఆడిస్తారు కబాడీ కబాడీ. ఇదిగో నన్ను చంపేయండి. ఏంది? కబడ్డీ ఆడిస్తానన్నావుగా, ఆడించుకుంటాను చావగారిపోయావే. నాకు కబడ్డీ అంతంత మాత్రంగా వచ్చు. మీకు వాలీబాల్ ఫుట్బాల్ ఇంత బాగా వచ్చని ఇప్పుడే తెలిసింది. అబ్బా అమ్మా అమ్మా. ఏమైంది బావా? నేపాలు భూకంపం అయ్యిందిరా. ఊళ్ళంతా ధ్వంసం అయిపోయింది. స్కానింగ్ చేయిస్తే గాని
ఎన్ని పార్ట్లు పోయినాయో తెలియదు. నాకే తెలుస్తుందిరా కొన్ని ఇంపార్టెంట్ పార్ట్లు లేవు అని. ఆళ్ళు ఆడింగులు కాదు బాబోయ్, శివంగులు. మరి తెలుసు కూడా ఎందుకు వెళ్ళావు బావా? నువ్వే కదరా నన్ను ప్రభాస్ అన్నావు, రామ్ చరణ్ డైలాగులు చెప్పావు. నిజం అనుకుని నేను కిందకి వెళ్ళాను. ఆళ్ళు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళంతా కుళ్ళి కళ్ళు చిదంబరం అయిపోయిందిరా. అంటే ఎంకరేజ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతావా? ఆ? వెళ్ళు వెళ్ళు అని ఊర తిలకం దిద్దు మరీ పంపించావు కదరా. టికెట్ కొంటే జూలోకి వెళ్ళాలి, సింహం బోన్లోకి వెళ్ళకూడదు. తాపుగా అబ్బా ఓరే, పిల్లి గుడ్డిదైతే ఎలక ముడ్డి మీద తన్నిందంట. ఇందాక పొగిడి ఇప్పుడు తిడతావా చిన్న బతుకు చెడా? కరెంట్ ఉందని తెలిసి షాక్ కొడుతుందని తెలిసి వెళ్ళి పెడతావు. నీ మ్యానుఫ్యాక్చర్ అయిందా? రండి డాక్టర్ గారు రండి. బావమరిది బావ హితం కోరతాడు అంటారు, నిజమే. ఒరే చిట్టా, ఇందాక నువ్వు ఎదవనుకున్నాను రా, కానీ నీలో కూడా మానవత్వం ఉంది రా. అగ్మి ఏంది బావా ఈవేళ నా మీద సడన్ గా అంత ప్రేమ పుట్టేసినది? ఇలాంటి బావమరుదుంటే బావలకి ఏమీ కాదురా, పక్కకి రా. డాక్టర్, నరాలు బాగా నలుగుపోయినాయి, ఒళ్ళంతా ఒకటే పెయిన్. అబ్బా ఒరే, ఆ కుక్క అరుస్తుంది, కట్టేయరా. అయ్యో అవునా? అరవటం తప్ప ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి డాక్టర్. అవును, మాటలేని మూగజీవులు ఏం చెప్పగలవు? మూగజీవి అంటాడేంటి? ఓహ్ వేదాంతమా? అంతేలేండి, బాధల్లో ఉన్నప్పుడు మనిషి కూడా మూగజీవే కదా. డాక్టర్, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, కొంచెం మెత్తగా చేయరా. కుక్కకి ఇంజెక్షన్ చేస్తే నీకు భయం ఎందుకయ్యా? కుక్కక అంటే ఈడు వచ్చుండేది కుక్క కోసం బావా. అక్కకి చిచి కుక్కకి హెయిర్ ఫాల్ అయితే అక్క డాక్టర్ని తీసుకురమ్మన్నది బావా. అంటే నా కోసం కాదా? ఊరుకో బావా, నీకు డాక్టర్ ఎందుకు? డాక్టర్ గారు మీరు రండి. బావమరిది బావ హితం కోరతాడని ఎవర్రా చెప్పింది? అమ్మా పర్లేదమ్మా డాక్కి, హెల్తీగానే ఉంది, కాకపోతే కొంచెం బొచ్చు రాలిపోతుంది. అవును డాక్టర్ గారు, మా బొచ్చు కుక్కకి చాలా బొచ్చు రాలిపోతా ఉండదు. ఏదో కాస్త తిండి లోపం ఉందమ్మా, కాస్త సరి చేసుకోండి. కొన్ని మందులు ఇస్తాను, హెయిర్ ఆయిల్ కూడా ఇస్తాను. మేడం గారు ఒప్పుకుంటే 2 ఇంజక్షన్లు కూడా చేస్తాను. అమ్మా అమ్మా, మీరు కొట్టిన దెబ్బలకి ఎముకల్లో సున్నం రాలిపోతే కనిపించదు, మీరు పట్టించుకోరు. కుక్కకి బొచ్చు రాలిపోతుందని డాక్టర్ని పిలిపించారా? నీ అంత నీచ నికృష్ట దుర్మార్గ పొద్దు. మంచి మనుషులు ఎంతమంది ఉన్నారు. ఇంకా నోరు మూసుకుంటావా? ఎప్పుడు తెరిశానే? ఏదమ్మా డాక్టర్ ఒకసారి గట్టిగా పట్టుకోనమ్మా. డాక్టర్ గారు ఒక్క తూరాగండి. ఇప్పుడు అయ్యండి, దీనికి ఇంజక్షన్ చేసుకుంటే నేను చూడలేను. భర్త మీద లేదు గాని కుక్క మీద ఎంత జాలిగుండే నీది. అబ్బా ఎక్కడైంది డాక్టర్? దేవుడా, ఏం కాదులే అక్క, బొచ్చే కదా పోయి ఉండదు, వచ్చేస్తుంది. జంతు ప్రేమ. హచ్చి కుక్కల మొహం నువ్వును. వద్దు. ఇక ఈ బొచ్చు కుక్కకు బొచ్చు పీకినా కూడదమ్మా. చూసావా, నీ వల్ల ఈ కుక్క డాక్టర్ కూడా లోకం అయిపోయి నేను. అబ్బా అమ్మో, ఎంత రక్తమో. డాక్టర్ ఏమన్నా చెయ్యండి. నేను డాక్టర్ స్పెషలిస్ట్ని, మనుషులే కాదు. పోనీ క్లాత్ అన్నా చుట్టండి. నా వల్ల కాదు, నేనేం చేయలేను. ఓరి ఎదవా, ఫస్ట్ ఎయిడ్ చేయటం కూడా రానోడు నువ్వేం డాక్టర్ రా? అదిగో ఆ కుక్క దగ్గర కాలు ఎత్తిస్తుంది. రెస్పెక్ట్ నీ అబ్బో. అమ్మా, నేను అవమానాన్ని భరించలేను, నేను వస్తాను. ఫీజు ఇంటికి పంపించండి. నేను ఒట్టి వెదవలా కనిపిస్తున్నా ఏంటి? ఊరే చిట్టా, మీ అక్క చీర సింపేయి, దీన్ని కట్టేయి. ఏంది కట్టేదే? ఎప్పుడు పోయిండదు అక్క. బంగారం లాంటి గ్లాసు పొట్టలు పెట్టుకుంటావు. జాగే, మొగుడు కాలిపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో ప్రాపర్టీలు పోకూడదా? ఆడకు పోయినది ఇదే. జాకీ, అబ్బా అమ్మా, షా షా
అబ్బా అయ్యయ్యో నా జాకి ఆడుండదు జాకే అమ్మా బయటికి కానీ పోయి ఉండదా? అబ్బా ఏందైందబ్బా? అమ్మా అమ్మా జాకి జాకి మేవ్ చందు చందు నొప్పి భరించలేకపోతున్నానే. గొమ్మనుండు. కుక్క పిల్ల కనబడక నేను టెన్షన్ పడతా ఉంటాను, మధ్యలో నీ కుక్క గోలేంది? చందు అంటాను. చిట్టే చిట్టే అబ్బా చిట్టే ఏం బావా నీ గోల? ఇవాళ కుక్క గాని దొరకకపోవాలి, అక్క చేతిలో నీకు చితగా మతకే. పాపం నోరులేంజేవి నీ వల్ల రోడ్డు పడి ఉండదు. నా వల్ల? ఆ. ఒరే చిట్టి, ఆ. బొట్టనీళ్ళు తెగిపోయిందిరా, ఇంత రక్తం పోయింది. అవునా? ఆ. ఏది చూడండి, ఇంతే కదా. మెల్లిగా. అబ్బా నీ అబ్బా. ఏ, ఆపా. ఏదో కార్గిల్ వారిలో బుల్లెట్ గుండెకి తగిలినట్టుగా ఎందుకంత బిల్డప్ ఇస్తా ఉండవా? చాలు చాలు ఇంక బిళ్ళ బాబు. ఏమైపోయినది ఇదే? జాకే జాకే అక్క ఆడ ఎక్కడన్నా ఉందా? అబ్బా ఎందుకు చేతిరా. ఏమైనా ఎందుకు నీకా? దీన్ని కదిపి వేస్ట్. తాటి మట్ట. మొన్న ఎండాకాలం ఎంత మంది పోయారో, ఇది మాత్రం బంగిటిపల్లి మామిడి పండు అలాగే ఉంది. ఇదేంటి సీరియస్ గా దగ్గరికి వస్తుంది? కొంప తీసి నా మనసులో అనుకున్నది వినిపించిందా ఏంటి? ఇది కాలు మీద కూర్చుందంటే కాటికే నేను. అయ్యయ్యో ఏంటల్లుడు, కాలుకు దెబ్బ తగిలిందంటగా? మన చిట్టిగాడు చెప్పాడు, ఎలా జరిగింది? టీపాయ్ మీద గాజు గ్లాసు కింద పడిపోయి ముక్కలైపోతే దాంట్లో ఏలెట్ట ఇంత రక్తం పోయిందత్త. అదేనా చందు అంటుంది? బంగారం లాంటి గాజు గ్లాసు నీ పొట్టను పెట్టుకుంది కాకుండా నట్టింట్లో కూర్చుని ఏడుస్తున్నావా? ఊరు అలా తెచ్చావుంటే ముయ్, సిగ్గు లేకపోతే సరే. చిచ్చి చిచి, కొంప నిండా కుక్కలే. వచ్చేసారా? ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నారు. నేనే లేకపోతే మీకు 4,000 నోట్లో కూడా పోవు. నన్ను అమాయకుని చేసి ఆడుకుంటారా? నాకు కాని తిక్క రేగింది అంటే. హలో, ఐ యామ్ ఫ్రమ్ బ్లూ క్రాస్. మరి రెడ్ కలర్ షర్ట్ వేసారే? వద్దు, ఆయన కొంచెం నోరు ఎక్కువలేండి, మీరు చెప్పండి. మేము కుక్కల గురించి సర్వే చేస్తున్నాం, వాటికి వ్యాక్సిన్ వేస్తున్నాం. పక్కింటికి వెళ్తే వాళ్ళ కుక్క మీ ఇంట్లో ఉందని చెప్పారు. అది ఇక్కడిక్కడ ఆడుకుంటూ ఇప్పుడే బయటకు వెళ్ళి ఉండదండి. పర్వాలేదండి, వ్యాక్సిన్ ఇప్పించాం, అందుకని అవసరం లేదు. అయ్యయ్యో మీరేం కంగారు పడకలేదమ్మా. కాకపోతే ఇప్పుడే ఆ కుక్కకి ఎవరితో ఇంజెక్షన్ చేయించారంట. అవును డాక్టర్ గారు, మా కుక్కకి బాగా బొచ్చు ఊడిపోతా ఉంటాను, డాక్టర్ గారిని పిలిపించి ఇంజెక్షన్ చేయించుంటామా. వాడు అసలు డాక్టరే కాదండి, పిచ్చాస్పత్రి నుంచి పారిపోయి వచ్చాడంట. కుక్కకి ఏదో ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ ఇచ్చాడంట. అది బయటకు వచ్చి మా కాంపౌండర్ పిల్లని కరిచింది. లక్కీగా నేను పక్కనే ఉండడంతో వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ చేశాను, లేకపోతే పిచ్చికి చచ్చిపోయేది. అమ్మో అమ్మో అమ్మో, నేను అప్పుడే అనుకున్నాను, హచ్చుకుక్కలాగా పెచ్చమొహం వాడును. అబ్బా అయ్యో ఏంటిది? మీకేమైందండి? కాలుగా రక్తం ఏంటి? చెప్పు. డాక్టర్ గారు, అసలు ఏమైందంటే అదే పిచ్చి కుక్క మా వారిని కూడా కరిసిందండి. కుక్క నన్నా? ఆ కుక్కే బావా? కుక్కే. గొమ్మరండు. డాక్టర్ గారు, ఈ డాక్టర్ గారు దగ్గరికి వెళ్దామంటే రానంటా ఉంటారు. నేనెప్పుడు రానన్నానే? అయ్యయ్యో అలా అనకూడదు సార్, మీ కరిచింది మంచి కుక్క కాదు, పిచ్చి కుక్క. వైద్యం చేయకపోతే చాలా డేంజర్. అయ్యో
నన్ను కుక్క కరవలే, గాజు పెంకు గుచ్చుకుంది అంతే. ఎందుకు అల్లుడు గారు అబద్ధం చెప్తుంటారు? మీకేమైనా జరిగితే మేమందరం ఏమైపోవాలి? మీ వల్లే కదా మాకు 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. మీరు లేకపోతే మాకు అదేంటి చెప్పండి. ఆ, అత్తయ్య నేనేదో ఆవేశంలో అన్నందుకు నన్ను ఇంతలా ఇరికించేస్తారా? ఇరికించడం ఏంది బావా? కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నారు, నీకు జస్ట్ ఇంజెక్షనే. అయ్యో ఇంజక్షనా? నాకొద్దు, నేను కుంటుకుంటూ పారిపోతా. నాకొద్దు. చెయ్యండి. బావా, చాలా బాగుంటది బావా. ఈడంటే బాగుంటుంది అంటాడు. మీరు పారిపోతే ఎలాగండి? ఇప్పుడు మీరు పారిపోతే రేపు మిమ్మల్ని చూసి అందరూ పారిపోతారు. అయ్య బాబోయ్. మీరు కలుస్తారేమోనని. డాక్టర్ గారు ఈయనకి ఇంజక్షన్ అంటే భయం, నేను పట్టుకుంటాను, మీరు చేయండి. అయ్య, Don't worry అమ్మా. వద్దే. మీరు కదలకండి, పట్టుకోండి. వద్దు. పొడిచి పడేస్తాను. Please. అయిపోయింది. మో వచ్చిండవా? అవును, రేత్రి పార్టీ ఎట్ట జరుగుంటది? చాలా బాగా జరిగిందమ్మే. మరి ఈ దినం ఎందుకు ప్రోగ్రాము? ఆడవాళ్ళకి అధికారం అని అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి. మో నువ్వు ధర్నా చెయ్యి, నేను వంట చేస్తా. అలాగే. ఈవిడ వాళ్ళకుని చూస్తుంటే ధర్నా చేయడానికి వెళ్తున్నట్టు లేదు, డాన్స్ చేయడానికి వెళ్ళినట్టుంది. దీని మేకప్ ఇది. లేచిందేంటి? అయిపోయి ఈ అత్త అత్త అయిపోయి స్లో మోషన్లో లాక్కెళ్తున్నావేంటి అత్త? అత్తయ్ అత్తయ్ అబ్బా, ఏమైంది అత్త? నేనేమన్నాను? కోపంతో నువ్వు అలా ఊగిపోతున్నావు. కొంపదీసి నేను మనసులో అనుకున్నది నీకు వినిపించిందా ఏమిటి? పొరపాటైందత్త, ఇంకొకసారి ఇలా జరగదు. నన్నేమీ చెయ్యకత్తా. నిన్న కొట్టిన దెబ్బలే ఇంకా తగ్గలేదు. మళ్ళీ అంటే నా వల్ల కాదత్తా. ప్లీజ్ అత్తా, ప్లీజ్. ఈ రోజంతా నీకు బయటే గది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష? అయినా మనసులోనే కదా అత్త అనుకున్నాను. ఇది చిన్న తప్ప. ఒక ఆడదాని జీవితం అంటే మీకంత చులకనైపోయిందా? చూడు ఏం చేశాడో మీ మగజాతికి చెందిన వ్యధవ. అత్త, ఎక్కడో శ్రీకాకుళం మారుమూల ఒక భర్త భార్యను బయటికి గెంటేశాడని నువ్వు నీ అల్లుని ఇలా బయటికి గెంటేయటం ఏమన్నా న్యాయంగా ఉందా అత్త? ప్రపంచంలో ఎక్కడ ఏ ఆడదానికి అన్యాయం జరిగినా ఈ ఇంట్లో నీకు ఈ శిక్ష కన్ఫర్మ్. అత్త నీ మింగేసా మింగేసా. పద్మనాభం, నువ్వు లోపల అనుకుంటేనే ఇంట్లోకెళ్ళి బయటికి పంపించిర్రు. ఇక నువ్వు బయటకన్నావు అనుకో పైకే పంపిస్తారు. అనువు కాని చోట అధికులమనరాదు. బాలచంద్రికలా చెప్పిర్రు, నీ ఇష్టం మరి. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. ఏం లేదు, నీతో అర్జెంట్ పని పడింది. ఇంట్లో ఉన్నావా? నేను బయటికి వెళ్ళాను. మీ అత్తగారు భానుమతి గారు బయటికి వెళ్ళారట కదా, చందు కోసం వచ్చానండి. చందు ఉందా? మా అత్తగారు బయటికి వెళ్ళలేదు, లోపలే ఉన్నారు. అదేంటి అత్తయ్య, అది జలజ కాదు, జలగా పట్టుకుంటే వదలదు అన్నారు.